ఎవ్రీవన్ నేను మీకు రాక్షిని సో కొత్త ప్రోమో వచ్చేసింది. సో హౌ డూ యూ పీపుల్ ఫెల్ట్ అబౌట్ దిస్ ప్రోమో అండ్ ఈ ప్రోమోలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మణికంఠ వర్సెస్ నిఖిల్. సో నిఖిల్ ఇక్కడ మనకి ఆదిత్య ఓంకి సపోర్టింగ్గా లేకపోతే ఆయన ఎల్డర్ పర్సన్, అందుకని మణికంఠ నువ్వు అర్థం చేసుకో అన్నట్టు అర్థం చేపిస్తుంది. బట్ మణికంఠ ఆ జోన్లో అయితే అర్థమై చేసుకుంటే సో ఆర్గ్యుమెంట్స్ జరిగింది దానిపైన ఒపీనియన్. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ సోనియా వర్సెస్ శేఖర్ పాషా. ఇది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఫుడ్ ఫైట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు చాలా సీజన్స్లో మనం చూసినాం ఫుడ్ పైన ఫైట్ చేస్తే ఒక సపరేట్ హైప్ వస్తుంది ఒక కంటెస్టెంట్కి. బట్ ఈ సీజన్లో డే 2లోనే ఫుడ్ గురించి స్టార్ట్ అయింది. సో లెటస్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ ఒక టాస్క్ కూడా జరిగింది బిగ్ బాస్ హౌస్లో ఈరోజు అసలుకి నామినేషన్స్ డే అనేలాగా చాలా ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది. బట్ నామినేషన్స్ డే హోల్డ్ ఉంటుందా లేకపోతే ఇంకా చూడాలి గోయింగ్ ఫర్దర్, అవన్నీ మాట్లాడదాం. సో వీడియో స్టార్ట్ చేసేసాం గైస్. సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఎవరైతే మన వీడియో చూస్తున్నారు అండ్ ప్లీజ్ డూ జాయిన్ వ్యూయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గైస్. సో ఫస్ట్లీ ఈ ప్రోమోలో మనం చూస్తే మనకి మణికంఠ ఇంకా నిఖిల్ మణికంఠగా అర్థం చేపిస్తుండు, అది ఇట్లా కాదు, నువ్వు ఫస్ట్ డే ఇది ఆయన ఏజ్కి వాల్యూ ఇచ్చి ఆయన ఏజ్ చూసి కూడా నువ్వు ఆలోచించాలి. అంటే మణికంఠ ఏమంటాడు, ఆయన రిపీటెడ్గా ఆదిత్య ఓం అదే పాయింట్ మాట్లాడుతున్నా అని ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు నిఖిల్తో. సో నిఖిల్ అక్కడ క్వైట్గా నేనైతే నీతో ఎప్పుడు ఎక్కువ మాట్లాడాడు, లెటస్ క్లోజ్ ద మ్యాటర్ అన్నట్టు ఇంకా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని అన్నట్టు ప్రోమోలో కనిపించింది. సో ఇంకా మనకి చూడాలా ఈరోజు షోలో ఎంతవరకు దీని గురించి క్లిప్ వస్తుంది. ఎందుకంటే నిన్న చాలామంది చెప్తుండే లైక్ ఈ ఆర్గ్యుమెంట్ నిఖిల్ ఇంకా మణికంఠ దగ్గర ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అంటే లైవ్లో 24/7 లైవ్లో కొంతమంది చూసినట్టు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ గైస్, ఈసారి ఇప్పుడు లైవ్ ఏదైతే జరుగుతుంది కదా అందరూ రెడీ అయ్యి డ్యాన్స్ సాంగ్స్ అవన్నీ మార్నింగ్ వచ్చి అవన్నీ జరుగుతున్నాయి. బట్ ఏదైతే సోనియా వర్సెస్ శేఖర్ భాష బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి ఫుడ్ పైన, ఇది ఆరెంజ్ తోటి అందరూ క్యాచెస్ ఆడుతున్నారు హౌస్లో. మోస్ట్లీ చాలామంది ఉండే నిఖిల్ ఇంకా వేరే వాళ్ళు చాలామంది దే వర్ ప్లేయింగ్ విత్ ఆరెంజ్. సో సడన్గా ఇక్కడ మనకు సోనియా ఎవరైతే ఆరెంజెస్ తోటి ఆడుతున్నారు కదా వాళ్ళు ఫుడ్ దగ్గర అసలు రావద్దు అని కొన్ని ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఇక శేఖర్ భాష తెలుసు కదా ఫస్టే బయట బిగ్ బాస్ బయట ఫుల్ ఫామ్లు ఉండే ఇన్ టర్మ్స్ ఆఫ్ వైరల్ అయిండు అదంతా. సో అవి మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ శేఖర్ భాష చూసుకుంటుండు ఏ టైప్ ఇలా నేను మాట్లాడితే పాయింట్స్ తోటి కొట్టాలని శేఖర్ భాష ఇస్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటుండు. బట్ ఇక్కడ సోనియా ఈమెకి కొన్ని పాయింట్స్ దగ్గర అక్కడిక్కడ అయింది. సో శేఖర్ భాషకి రెచ్చిపోయి పాయింట్స్ కొడుతూనే ఉండు. సో శేఖర్ భాష సైడే ఎక్కువ పాయింట్స్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సోనియాని అడుగుతుండు ఈ ఆరెంజెస్ నేను తినోదా, ఈ ఆరెంజెస్ అందరికీ ఈక్వలే కదా, అవి 1 పాయింట్స్. సో ఈరోజు ఆర్గ్యుమెంట్స్ ఇవి నామినేషన్స్ వరకు పోతాయా లేకపోతే ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తే మణికంఠ మనకి మ్యాక్సిమం ఆదిత్య ఓంకి నామినేషన్ చేసేటట్టు ఉండు. అండ్ శేఖర్ భాష అయితే సోనియాకి పక్క నామినేషన్ చేస్తాడు ఈ ఫుడ్ మ్యాటర్లో. ఎందుకంటే ఫుడ్ మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ చేసి, ఎందుకంటే మనం బిగ్ బాస్ సీజన్ 2లోనే చూస్తే కౌశల్ది కూడా అట్లనే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ దిస్ ఇస్ స్మాల్ థింగ్ అనిపిస్తుంది. బట్ గోయింగ్ ఫర్దర్ శేఖర్ భాషకి ఒక స్క్రీనింగ్ టైం ఈరోజు చూడాలి. ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంట్స్ తోటి ఇద్దరు హైలైట్ అవుతారు. బట్ పాయింట్స్ ఓవర్ కరెక్ట్ పెడతారు, మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే లైవ్లో ఇంకా ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా టెలికాస్ట్ కావాలి. బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే సెకండ్ డేలోనే సోనియా ఈమె పాయింట్ రేజ్ చేయడం కరెక్టే, ఫుడ్ తోటి ఇట్లా ఆడవద్దు మీరు అది ఇది అని చెప్పడం కరెక్టే. బట్ వీళ్ళు తీసుకునే విధానం అవతల మనిషి ఎట్లా తీసుకుంటారు అనేది వీ హ్యావ్ టు సీ. ఎందుకంటే శేఖర్ భాష నా ఫుడ్ నా ఇష్టం అన్నట్టు నేను ఉంటా అన్నట్టు చెప్పింది. సో సోనియా కూడా కొన్ని పాయింట్స్ అక్కడిక్కడ అయినట్టు అనిపించింది ప్రోమోలో. బట్ శేఖర్ భాషని సోనియా అంటుంది కదా నువ్వు ఫుడ్ తీసుకో ఆడుకో ఏడైనా పడేసుకో డ్రైనేజ్లో వేసుకో అది ఇది అనడం కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే ఆ పాయింట్ శేఖర్ భాషకి దొరికింది. ఇక శేఖర్ భాష ఇట్లాంటి పాయింట్స్ దొరుకుతూ ఊక్కుంటాడు, ఇక రెచ్చిపోతాడు, అదే జరిగింది. అండ్ కమింగ్ టు ద గేమ్ గైస్, సో ఒక టాస్క్ జరిగింది. టాస్క్ వాస్ రియలీ ఇంట్రెస్టింగ్, చాలా బాగుండే. ఎందుకంటే అందరూ రోప్స్ పైన అలా సపోర్టింగ్ తీసుకుంటారు. బట్ కలర్ రాగానే రోప్ కట్ చేస్తారు చూడ, దట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఇక్కడ మనకి లాస్ట్ వరకు నిఖిల్ అండ్ షో సో నైనిక వాస్ ప్లేయింగ్ రియలీ గుడ్. ఆమె లాస్ట్ మూమెంట్ వరకు ఉండేటట్టుగా అనిపిస్తుంది. బట్ ద టాస్క్ 1లో
బిగ్గెస్ట్ ఫైట్ నిఖిల్ వర్సెస్ నైనిక. ఎవరు గెలుస్తారో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఈరోజు షో ఇట్ ఈస్ రియలీ గ్రేట్, ఎందుకంటే 2 ఆర్గ్యుమెంట్స్, ఒకటి మణికంఠ వర్సెస్ నిఖిల్ వర్సెస్ ఆదిత్య ఓం, అండ్ నెక్స్ట్ సోనియా వర్సెస్ శేఖర్ భాష. సో సోనియా పాయింట్ తీసుకోవడం కరెక్టే, ఫుడ్ తోటి మీరు అట్లా ఆడవద్దు, ఎందుకంటే మళ్ళీ ఇది వేరే వాళ్ళు తీసుకుంటే ఫుడ్ ఖరాబ్ అయిపోతుంది అని పాయింట్ కరెక్టే. బట్ సెకండ్ పాయింట్, మీరు ఫుడ్ ఏమని చేసుకొని డ్రైనేజ్లో పడేయండి, అది కొంచెం తప్పు అనిపించింది. బట్ స్టాండ్ తీసుకుంది సోనియా, ఇట్ వాస్ గుడ్. బట్ శేఖర్ భాష ఆర్గ్యుమెంట్స్ ఎట్లుంటాయి అండ్ గేమ్ ఎట్లా పోతుంది, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇవి గైస్ పాయింట్స్. సో ఇంకా వేరే పాయింట్స్ ఏమైనా ఉంటే మీ అందరికీ తీసుకొని వస్తే అప్పుడు వరకు ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ గేమ్ స్టార్ట్ అయింది ఇప్పుడే, సో ప్లీజ్ డూ వాచ్ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవ్రీ డే ఆఫ్టర్ ద షో. వచ్చి మీరు కూడా మాట్లాడండి. సీ యూ ఆల్ గైస్ ఇన్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్.